హాయ్ అండి, అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? సమ్మర్ స్పెషల్ ఏమేమి వండుకుంటున్నారు? నేనైతే ఇడ్లీ చేస్తున్నా. మార్నింగ్ అందరికీ గావర్ అవుతుందని చెప్పేసి అని ఇడ్లీ రవ్వను ఇంత మినపప్పు తెమ్మని చెప్పేసి అని మా ఆయన చెప్తే లాస్ట్కి అయితే శ్రీమతి ఇడ్లీ రవ్వ అంట అది తీసుకొని వచ్చిండే. 15 నిమిషాలు నానబెట్టి ఇడ్లీ వేసుకుంటే అయిపోతుంది అట్నే అని చెప్పేసి అని అంటే 15 నిమిషాలు ఎట్లా నానుతుందా అని నేను పరిశాన్ అయినా. కానీ గిన్నె నీళ్ళు పోసి నానబెట్టిన 15 నిమిషాలు అరగంట నానబెట్టిన. అరగంట లోపల పాలు వేడి చేసిన, చాయ్ పెట్టిన. కథం ఇక చట్నీ తగ్గట్టుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, అవేంటి మన పల్లీలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక అంతట్లో చాయ్ మసలేసింది. గిన్నె మూకుడు వేడి కింద నూనె పోసి కథ మళ్ళీ గిన్నె పల్లీలు వేసి అటు ఇటు గోలిచ్చిన. కథ మా గోలేలోపు నా చాయ్ అయింది. చాయ్ అయినాక ఇక ఇంత చాయ్ జాలు పట్టి మా అత్తకి ఇంత చాయ్ పోసిన, నేను ఇంత పోసుకున్నా. ఈ గోలేలోపు కథం చాయ్ పోసుడు అయిపోయింది. అవి గోలినాక పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఇక పచ్చిమిరపకాయ గోలేలోపు అక్కడ చాయ్ తాగేసిన. ఇక చాయ్ అయిపోయిన తర్వాత ఇక ఈ పచ్చిమిరపకాయలు తీసి తొందరగా జీలకర్ర వేసిన. జీలకర్ర తర్వాత ఇన్ని టమాటాలు పడేసిన. కాతం ఇక టమాటాలు ఉడుకుతాయని చెప్పేసి అని ఇక మూత పెట్టిన. గిన్నంత ఉప్పు వేసిన. ఆ ఉప్పు కుతుకు ఉడుకుతాయి కదా అని చెప్పేసి అని తొందరగా ఇంత ఉప్పు వేసి కథం ఇక మూత పెట్టేసి లాస్ట్కి ఏం చేసిన, ఈ మన మధ్యాహ్నానికి ఏం కూర వండాలి? ఇక ఏదో ఒకటి అండుడే కదా, పొద్దుడితే అయిపోతే ఎట్లా అని చెప్పేసి టగడగా గోరుచిక్కుడుకాయలు కోసేసి మళ్ళీ ఇక అదో ఇంత గంజులేసి కథం ఉడకబెట్టేసిన. ఇక ఇంతట్లో పిండి నానింది అని చెప్పేసి అని ఇక ఇడ్లీ పాత్రల కింద అంత నూనె రాసి కథం ఇడ్లీ పిండి వాళ్ళు వేసి తొందరగా పొయ్యి మీద పెట్టిన. అంతలోపట్ల చట్నీ ఉడికింది. చట్నీ ఇక పొయ్యి మిక్సీ పట్టేసిన. ఇక మా మరదకి టిఫిన్ కావాలి అని చెప్పేసి అన్న వల్ల తొందరగా పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాయి. ఇక పని వెనక పని ఇక పొద్దుగాల అయితేనే అవుతుంది. కొంచెం ఎండెళ్ళిందంటే ఇక పిచ్చి గావరైతుంది. అందుకోసం అని ఇక టకటక పని వెనక పని చేసుకుంటా తన మరి ఏం చేసుడు. ఇక అంతలోపట్ల ఇడ్లీలు ఉడికేసినాయి. ఇక మా మామయ్య అసలే బీపీ పేషెంట్, మళ్ళీ ఆయన పనికి టైం అవుతుందని గావరైతున్నాడు. అందుకోసం అని ఇక తొందరగా ఇడ్లీలు అయిన వల్ల ఆయనకి వేసి ఇచ్చిన. ఇక మెల్లగా తింటున్నాడు. మా అత్తమ్మ ఇక కొంచెం గావరైతుంది నాకు అని చెప్పేసి అన్న. ఇక అత్తమ్మకు, పిల్లలకు అందరికీ వేసేసిన. ఇక తింటున్నారు ఇక వాళ్ళు. ఇక నా కూర కాడికి పోతే ఇక నేను కూర వండుకోవాలి, తొందర టిఫిన్ పెట్టాలి, మళ్ళీ నేను ఇంత వేసుకోవాలి, మళ్ళీ నేను తినాలి. కథం ఇక మా మరిదికి టిఫిన్ పెట్టేసి మా యారాలకి ఇచ్చేసిన. తను ఇవ్వడానికి పోతుంది. ఇక పాలు పోయాలి కదా పిల్లలకి, పాలు కూడా పోసేసిన. ఇక పాలు పోసిళ్ళు, అది తాగిళ్ళు అయిపోయింది. సింకులో పడేసిళ్ళు తీసుకుపోయి. ఇక మా ఆయన అటు తిరిగి